మన సాహిత్యం యొక్క గొప్పతనం. అలాగే మనం ఆగస్టు 29వ తేదీన జరుగుతున్న తెలుగు భాషా దినోత్సవం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ చర్చలో నాతో పాటు నా తోటి విద్యార్థిని అమృత కూడా పాల్గొంటున్నారు. నమస్కారం. అయితే ముందుగా తెలుగు భాష గురించి, దాని గొప్పతనం గురించి తెలుగు మనందరికీ మాతృభాష, మనందరికీ తెలిసింది. అయితే 56 అక్షరాలతో ప్రతి పదం చివరి అచ్చుతో ముగిసేటట్టు ఎంత అందంగా కోసుకునేది మన తెలుగు భాష. ఈ సౌలభ్యం అంటే ప్రతి పదం చివరి అచ్చుతో ముగుస్తుంది కదా, దానివల్ల భాషకు ఒక అందం వస్తుంది. ఈ సౌలభ్యం వల్లనే మన దక్షిణాది సంగీతమైన కర్ణాటక సంగీతం కూడా అత్యధిక గీతాలను తెలుగులోనే చేయబడతాయి. అంటే ఒక ప్రతి పదం చివరి అచ్చుతో ముగిపోకుండా ఒక రాగంలో ఆ కీర్తన పదాలనేవి అందంగా సమకూరుతాయి. అందుకే మన భాష కూడా మాత్రమే కాకుండా వేరే భాషలో కూడా మన భాషని అనుసరించుకున్నారు. ఈ వేరే భాష పౌరవాళ్ళలో కూడా ఎంతో ముఖ్యమంది కృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు వేస్తారు. ఇలా మన దేశం వాళ్ళు మన భాష వాళ్ళే కాకుండా అసలు మనల్ని పరిపాలించడానికి వేరే దేశం నుంచి వచ్చిన ఆంగ్లేయులు కూడా మన భాషకు వినిపించి వెళ్ళారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే మన భాష ఘనత ఎంతో ఉంది. మరి తెలుగు భాష మన ఎక్కడ తెలుగు భాష పుట్టుక విషయానికి వస్తే తెలుగు ముందు ద్రావిడ భాష. ఇది క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో స్వతంత్ర భాషగా ఉద్భవించిందని నమ్ముతారు. అయితే ఈ ద్రావిడ కుటుంబంలో ప్రోటో ద్రావిడ భాష అనే భాష ఉంటుంది. దాని నుంచే మన దక్షిణ భాషలైన తమిళం, కన్నడం, తెలుగు ఇవన్నీ పుట్టాయి. అయితే ఈ ద్రావిడ కుటుంబం మొత్తంలో అతిపెద్ద సభ్యుడు మన తెలుగు భాష. మన తెలుగు భాష. అయితే శాసనాల ఆధారంగా చెప్పాలంటే మన తెలుగు భాష క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి ప్రారంభమవుతుంది. మన తెలుగులో తొలి శాసనం తెలుగులో వేసిన కీర్తి రేనాటి చోళులకు దొరుకుతుంది. రేనాటి చోళుల్లో ధనంజయుడు అనే రాజు క్రీస్తు శకం 575వ సంవత్సరంలో తొలి తెలుగు శాసనం ఇచ్చాడు. ఇది మన కలమాల ప్రాంతంలో బయటపడింది. చాలా బాగా గమనించారు. అయితే మన భాష పరిణామం, అలాగే దాని లిపి ఎక్కడికి ఎలా కనుగొన్నారు? ఇందాక మనం చెప్పుకున్నట్టు తొలి తెలుగు శాసనాలు ఉన్నాయి కదా, వాటిలో అయితే తెలుగు భాష ప్రాకృత ప్రభావితమే ఉంది. అంటే అక్కడ భాష ప్రాకృత పదాలతో కలిసి ఉంది. ప్రాకృత పదాలతో కలిసి వివిధ రూపాల్లో కనిపిస్తుంది అక్కడ భాష. మనం అక్కడ గమనించవచ్చు. అసలు తొలి తెలుగు భాష వికాసం కానీ తొలి తెలుగు భాష పరిణామం కానీ అక్కడ మొదలైందని గమనించవచ్చు. ఇక ఈ తెలుగు భాష పరిణామాన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. చరిత్ర పూర్వ తెలుగు, పాత తెలుగు, మధ్య తెలుగు, కొత్త తెలుగు. చరిత్ర పూర్వ తెలుగు విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 400వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 200వ సంవత్సరం వరకు వాడుకలో ఉన్న తెలుగుని చరిత్ర పూర్వ తెలుగుగా పరిగణిస్తారు. పాత తెలుగు వచ్చేసి క్రీస్తు పూర్వం 200వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1000వ సంవత్సరం వరకు వాడుకలో ఉన్న తెలుగుని కొత్త తెలుగు, పాత తెలుగుగా పరిగణిస్తారు. మధ్య తెలుగు క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుంచి 1600వ శతాబ్దం వరకు వాడుకలో ఉంది. ఇక 1600వ శతాబ్దం నుంచి ప్రస్తుతం ఉన్న తెలుగుని ఆధునిక తెలుగుగా అభివర్ణిస్తారు. ఇక తెలుగు లిపి విషయానికి వస్తే తెలుగు లిపి చాళుక్య రాజవంశ లిపి ఉంటుంది. ఈ చాళుక్య రాజవంశ లిపి అనేది కన్నడ భాషకు సంబంధించింది. అందుకే గమనిస్తే కన్నడ లిపి తెలుగు లిపి ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మన సాహిత్యం గురించి తెలుగు సాహిత్యం ఎలా మొదలైంది అని చెప్పాలంటే మొదట 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడి రాష్ట్రంలో నన్నయ్య భట్టు రాసిన ఆంధ్ర మహాభారతంతో మొదలైందని చెప్పవచ్చు. అందుకే నన్నయ్య భట్టుని తెలుగులో ఆది కవిగా వర్ణిస్తారు. అయితే నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతాన్ని పూర్తిగా రాయలేదు. ఆంధ్ర మహాభారతంలో ఆది పర్వం, సర్వపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం వరకు రాశారు. ఇది కాదు నన్నయ్య భట్టుగా పూర్తి చేశారని అందరికీ తెలిసింది. అయితే ఈ నన్నయ్య ఆ కాలంలోనే తెలుగు సాహిత్య వ్యాకరణానికి ఒక గ్రంథం రాశారు, ఆంధ్రశక్తి చింతామణి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం తెలుగు సాహిత్యం 11వ శతాబ్దం మొదలైందని చెప్పవచ్చు. ఆది కవిగా నన్నయ్యను వర్ణించవచ్చు. మరి తెలుగు సాహిత్యం అంటే మనం మొదటిగా మాట్లాడుకోవాల్సింది శ్రీకృష్ణదేవరాయల గురించి. వారి ఆస్థానంలోని వారి కాలాన్ని తెలుగు సాహిత్య స్మరణగా పరిగణిస్తారు. దాన్ని ఎలా పరిగణించలేదు? అవును, మీరు చెప్పింది నిజమే. తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కృష్ణదేవరాయల గురించి మాట్లాడుకోవాలి. మీరు అన్నట్టు వారి ఆస్థానాన్ని భూమ విజయం అని పిలుస్తారు.
వెంకట కవులు రాయవారి కాలంలో తెలుగు సాహిత్యాన్ని మరింత పటిష్టం చేశారు. వారి రచనలతో కానీ వారి హాస్య చిత్రాలతో కానీ తెనాలి రామకృష్ణ. అందువల్ల ఈ చివరికి కృష్ణదేవరాయలు అంటే చక్రవర్తి స్వయంగా